ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం. సో, ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం అనమాట. ఏపీకి మరో వాయుగుండం అయితే పొంచి ఉంది. ఇక్కడ మనకు క్లియర్‌గా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ నెల మూడో వారంలో తీరం దాటే అవకాశం. ప్రస్తుతం ఏపీలో పొడి వాతావరణం ఉంది. 2-5 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు. అయితే ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలే మరొక భయంకరమైన తుఫానుకైతే సిద్ధం కాబోతూ ఉన్నాయి. వర్షాలు వరదలతో విలవిల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవి వదిలిపెట్టేలా కనిపించడం లేదు. బంగాళాఖాతంలో సెప్టెంబర్ 3వ వారంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయుగుండంగా బలపడి రాష్ట్రం వైపు కదిలే పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు అయితే చెబుతున్నారు. రుతుపవన ద్రోణి ఉత్తర కోస్తా జిల్లాలకు దగ్గరగా కొనసాగుతూ ఉండటంతో అల్పపీడనాలు ఎక్కువగా ఏర్పడడానికి అవకాశం ఉన్నాయని చెప్పేసి ఈ ప్రభావంతోనే ఈ నెల చివరి వారంలో వర్షాలు కురుస్తాయని కూడా చెప్తున్నారన్నమాట. సో, ప్రజెంట్ 5 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే పెరిగిందనమాట. అయితే ఈ ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా ఈ అల్పపీడనం ఏర్పడి ఇక్కడ వాయుగుండంగా మారబోతుంది. దీని ప్రభావంతో మనకు చూసుకున్నట్లయితే సో, ఎక్కడైతే ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయో అక్కడైతే భారీ వర్షాలు వస్తాయి. తిరుపతి, కడప, కావలి, నెల్లూరు, బాపట్ల, గన్నవరం, నరసాపురం, కాకినాడ, తుని, విశాఖపట్నంలో గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఈ ఏరియాలో భారీ వర్షాలు అయితే పడతాయన్నమాట. సో, మరొక అల్పపీడనం వాయుగుండంగా మారబోతుందన్నమాట. ఏపీలో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని